హాయ్ అండి. బాగున్నారా? డ్రై ఫ్రూట్స్ లడ్డు బయట కొంటున్నారండి. బయట కొనే ముందు ఒకసారి నా వీడియో చూడండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే పడతాయండి. ఎక్కువ మనము శ్రమ పడవసరం లేదు. ఆ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుందండి. మన చేతితో మనం ఆరోగ్యంగా చేసుకోవచ్చు. కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, నెక్స్ట్ ఖర్జూరం. బయట కొనేలా ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు కదండి. హైజీనిక్గా చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారో మనకు తెలియదు కదా. అలాంటప్పుడు మనమే మన చేతులతోనే ఆరోగ్యంగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఇంకా స్టార్ట్ చేద్దాము. స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగాక ఇప్పుడు మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వేసేయండి. డ్రై ఫ్రూట్స్ మంచిగా రంగు మారే వరకు ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి. మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. ఖర్జూరానికి మధ్యలో సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని రిమూవ్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు వీటంతటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఆ కళాయిలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా కరిగాక ఇప్పుడు ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకోవాలండి మిక్సీలో. ఆ పేస్ట్ని ఇప్పుడు నెయ్యిలో వేసుకోవాలండి. నెయ్యిలో వేసుకున్నాక ఇప్పుడు సైడ్కి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్స్కి పట్టేటట్టుగా కలుపుకోండి. మొత్తం కలిసాక దింపేసుకోండి. కిందకి దింపుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఉండలుగా చుట్టుకోండి. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఎయిర్ ఫాల్ అయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, ఎముకలు బలం లేకపోయినా ఈ లడ్డు అనేది రోజుకి ఒకటి తిన్నా మనకి మంచిదండి. అన్నీ సెట్ అవుతాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినట్లయితే మీకు ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి. లైక్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో చేస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. అలానే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి. మొత్తాన్ని లడ్డూలుగా చేస్తాము. ఈ లడ్డూలను ఒక గాజు కంటైనర్లో పెట్టుకోండి, మంచిగా ఉంటాయి. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానండి. చూడండి,
చాలా బాగుందండి, మంచి టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. సరే అండి, ఉంటాను. బాయ్ అండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.